ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. ఇప్పటిదాకా మతాల లక్షణములను వివరించి చెప్పిచున్నారు. ఇప్పుడు పరిపూర్ణ బోధను వివరించుచున్నారు. నాయన శిష్య, లేదన్నకు మున్నదదిగో నే తెలిపిన నకు దీన్ని నీ వెరిగేవా కాదది నీ చేదెలియను ఏదిరా తన్మాత్ర సమితి ఈ బట్ట బయ్యట దీనికి సాటి ఏది ఏ చోట వాదేలలే నెరుకాతో దీన్ని గని పెట్టి వాదేలలే నెరుకాతో దీన్ని గని పెట్టి పోదొట్టు ఎరుక నింకేది బట్టదు చాలు ఈ బట్ట బయట దీనికి సాటేది చోట. నాయన శిష్య, బట్టబయలగు అచల బ్రహ్మమును నీవు లేదనకుము. సర్వకాలముల యందు సర్వదేశముల యందును సమస్త వస్తువుల యందును స్వతసిద్ధమై ములుగురుచ్చటానికి కూడా అవకాశము లేక నిండి నిబిడీకృతమై ఉన్నదానిని నీవు ఇది అని విధిముఖముగా తెలుసుకొనలేవు. శబ్దస్పర్శరూప రసగంధములనేడి తన్మాత్రలున్న వస్తువులే నీ చేత విధిముఖముగా తెలియబడును. కానీ పంచతన్మాత్రలు లేని వస్తువు నీ చేత విధిముఖముగా తెలియబడదు. బట్టబయలు శబ్దస్పర్శ రూప రసగంధములనేడే తన్మాత్రలు యున్నది కాదు. దానితో సమానమైనది కానీ అధికమైనది కానీ ఏదియూ లేదు. నీవు ఏ వాదములను పెట్టుకొనక సద్గురువు చేసిన సంజ్ఞ ద్వారా లేని ఎరుకచే నిషేధముఖముగా బట్టబయలు లీలగా నెరుగుట తోడనే ఆ ఎరుక కానరాకుండా మటుమాయమైపోవుచున్నది. ఇక ఉన్నది బట్టబయలు మాత్రమే. బయలు ఇట్టిదట్టిదని చెప్పుటకు ఎవరునూ లేరు. మేమనరాని బట్టబయలు, ఏమీ అనరాని బట్టబయలు స్వతసిద్ధమై ఉండును. ఆయన శిష్య, బట్టబయలగు అచల బ్రహ్మమును నీవు లేదనకము. సర్వకాలముల యందు సర్వదేశముల యందును సమస్త వస్తువుల యందును స్వతసిద్ధమై ములుగురుచ్చటానికి కూడా అవకాశము లేక నిండి నిబిడీకృతమై ఉన్నదానిని నీవు ఇది అని విధిముఖముగా తెలుసుకొనలేవు. ఏ బట్టబయలు యొక్క పరిపూర్ణ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితిని విధిముఖముగా లేదు అని, ఏ విధంగా లేదు అని ఎవరు అనేదానికి ఆస్కారమే లేదు. ఎందుకు అంటే అది సర్వకాలముల యందును సర్వకాలాలు అంటే మనకి ఈ లోకములో
ఇక్కడ వానాకాలము, ఎండాకాలము, చలికాలము, సంవత్సరమునకు ఈ 3 కాలాలు కూడా తిరిగి వస్తూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ సంవత్సరం అనేది మళ్ళీ బిగినవుతూ ఉంటుంది, మళ్ళీ మొదలవుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా జరిగేదాన్ని కాలం ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి అనే కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఇట్లా సర్వకాలాల యందును కూడా. ఇంకా రెండవది సర్వదేశాలు యందు కూడా. సర్వకాలాల యందు, సర్వదేశాల యందు కూడా, సమస్త మళ్ళీ వస్తువుల యందును, సమస్త వస్తువుల యందును అంటే ఏ వస్తువైనా సరే మనం చూశాము అంటే ఆ వస్తువు యందు పరమాత్మ అంటే ఈ బట్టబయలనేది నిండి నిబిడీకృతమై వస్తువునందు, సర్వదేశాల యందు, సర్వకాలాల యందు స్వతసిద్ధమై ముళ్ళుగుచ్చు సందు. ముళ్ళంటే మన సూది మన గుచ్చేదానికి సందు లేకుండా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ బట్టబయలైన పరిపూర్ణము. మరి ఇటువంటి పరిపూర్ణాన్ని నీవు విధిముఖముగా ఇది అని, ఇటువంటిదని నీవు ప్రత్యేకంగా గుర్తెరిగి విధిముఖంగా తెలుసుకొనలేవు. ఏ విధంగా అంటే మనం ఏదైనా సరే ఒకదాన్ని గుర్తెరగతాము అంటే గుర్తెరిగే వస్తువు జడమైపోతూ ఉంటుందన్నమాట. అది ఒక ప్రత్యేకత సంతరించుకొని ఉంటుందన్నమాట. ఇక్కడ గుర్తెరిగే యొక్క స్వరూపము, జ్ఞానము, గుర్తెరగబడేది ఒక వస్తువు. అప్పుడు మనం ఏమవుతుంది, అక్కడ రెండుగా అయిపోతూ ఉన్నది. ఇక్కడ ఆ విధంగా నువ్వు విధిముఖంగా అంటే నీవంటూ ఒకడు ఉండి నీకంటే భిన్నంగా ఈ బట్టబయలు ఉంది అని ఎవరు కూడా తెలుసుకొనలేనే లేరు. కాబట్టి ఏ విధంగా ఈ బట్టబయలు ఉన్నదని మనం చెప్పుకోవాలి అంటే ఇక సర్వదేశాల యందు, సర్వకాలాల యందు, సమస్త వస్తువుల యందు. ఏ విధంగాను అంటే మనకు చిన్న ఉపమానం. ఇప్పుడు పాలలో వెన్ననేది ఏ విధంగా ఉన్నది అని మనం విమర్శించుకున్నట్లయితే పాలలో వెన్న పాల మొత్తములో కూడా వెన్ననేది మొత్తములో కూడా నిండి ఉన్నది. అది మరి ఏ విధంగా మనకి గోచరమవుతుంది అంటే అది మనం కాసి తోడుపెట్టి పరిగైనాక చిలికితే ఆ వెన్న అనేది మొత్తం పాలలో వెన్న మొత్తం మనకి ఒక ముద్దలాగా తయారయ్యి కనపడుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ సర్వములో ఉన్న యొక్క స్వరూపము, ఈ బట్టబయలు యొక్క స్వరూపము ఈ కాలాల యందు కానీ, సమస్త వస్తువుల యందు కానీ, సర్వదేశాల యందు కానీ ముళ్ళుగుచ్చేదానికి కూడా సందు లేకుండా నిండి నిబిడీకృతమై ఉన్న బట్టబయలు యొక్క పరిపూర్ణము. అది మనం ఏ విధంగా తెలుసుకోవాలి అని అన్నప్పుడు విధిముఖంగాను అంటే మనంగా ఉండి అంటే జ్ఞానంగా ఉండి నేను ప్రత్యేకతగా ఉండి ఆ బట్టబయలు వేరుగా ఉన్నది అని తెలుసుకునేదానికి వీలుపడని పని. మరి ఏ విధంగా మరి అది తెలుసుకోవటం జరుగుతుంది అంటే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధములనడే తన్మాత్రలున్న వస్తువులే నీ చేతి విధిముఖముగా తెలియబడును. ఏదైనా సరే మనం విధిముఖంగా దేనితోటి తెలుసుకోగలుగుతాము అంటే ఈ శబ్దం అనేది మన స్తోత్రం ద్వారా ఈ శబ్దాన్ని మనం వినగలుగుతాము. అంటే అది విధిముఖముగా అది ఆ విధంగా వినగలుగుతాం. అంటే మనకంటే మన శబ్దం అనేది
ఒకటి ఇక్కడ గోచరమవుతూ ఉన్నది. ఈ చెవుల ద్వారా ఒక శబ్దాన్ని ఒకటి అక్కడ నుంచి శబ్దం అనేది వినపడుతూ ఉన్నది అని మనం ఈ శబ్దాన్ని వింటూ ఉంటాం. అదేవిధంగా ఈ స్పర్శ అనేది మనకి ఈ చర్మానికి తోచే ఏ స్పర్శ అంటే దీనికి చల్లదనం కానీ వేడి కానీ ఇంకా సమానత్వం కానీ అయితే దీనికి సంబంధించిన స్పర్శ అయితే ఉందో ఒక ఏదైనా నొప్పి తగలటం కానీ బాధ కలగటం కానీ ఇటువంటివన్నీ కూడా ఈ చర్మం ద్వారా తెలుసుకోగలుగుతాం. ఇక రూపకం అనేది దేని ద్వారా తెలుసుకోగలుగుతాం అంటే కంటి ద్వారా ఈ రూపకాన్ని తెలుసుకోగలుగుతాం. ఇక నాలుక ద్వారా రుచిని తెలుసుకోగలుగుతాం. ఇక ముక్కు ద్వారా గంధం అంటే వాసననే తెలుసుకోగలుగుతాం. ఈ మొత్తం కూడా ఏ విధంగా తెలుసుకోగలుగుతామంటే నేను అనే జ్ఞానం ఎరుకతోటి ఈ శబ్దం అనేది, ఈ స్పర్శ అనేది, ఈ రూపకం అనేది, ఈ ఆ రుచి అనేది, ఈ వాసన అనేది ఈ విధంగా ఇంద్రియాదులతోటి తెలుసుకోబడేది ఏదైతే ఉందో ఈ విధంగా భగవంతుని యొక్క పరిపూర్ణతత్వాన్ని ఎవరం కూడా తెలుసుకోలేము. ఎందుకు తెలుసుకోలేము అంటే ఈ మొత్తం కూడా శబ్ద స్పర్శ రూపరసగంధాలనేది దేనితోటి కూడుకోనుండి అంటే ఈ ఎరుక యొక్క లక్షణంతో ఇవన్నీ కూడుకోనుండి అన్నమాట. అంటే ఎరుక యొక్క స్పర్శతోటే ఇవన్నీ కూడుకోనుండయి అన్నమాట. ఈ ఎరుక యొక్క విధానంతో ఇవన్నీ చేతనం కలుగుతూ ఉండే ఈ మార్పులు చేర్పులు అన్నీ కూడా వాస్తవకంగా ఎరుక యొక్క స్వాభావికమనేది ఈ విధంగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా ప్రత్యేకించి గుర్తెరిగే యొక్క లక్షణం అనేది ఎరుకున్నది. కానీ ఆ ఎరుకతోటి ఇటువంటిది అచల పరిపూర్ణమని తెలుసుకునేదానికి వీలు పడని పని. అందుకని విధి నిషేధం తోటి కూడుకున్నది. ఆ విధంగా విధిముఖంగా నువ్వు తెలుసుకోలేవు ఈ బట్టబయలు అని మనకి ఇక్కడ వివరించటం జరుగుందన్నమాట. తెలుసుకోలేకపోతే ఉన్నదాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? అది సహజ సిద్ధంగానే ఉన్నది. పుట్టక తలకి ఉన్నది, పుట్టినాక ఉన్నది, పోయినాక ఉన్నది. నువ్వు మాట్లాడేటప్పుడు ఉన్నది, నువ్వు నిద్రపోయేటప్పుడు ఉన్నది, నువ్వు లేచేటప్పుడు ఉన్నది, నువ్వు సర్వకార్యకలాపాలు జరిపేటప్పుడు ఉన్నది. మరి ఏ విధంగా నువ్వు తెలుసుకుంటా? నువ్వంటూ ఒకడుండి నీకంటే ప్రత్యేకంగా ఇంకొకటి ఉంటే కదా అక్కడ మనం తెలుసుకునేదానికి. అక్కడ ప్రత్యేకత అంటూ ఇంకోసారి ఎక్కడా లేదు కదా. అది సమస్తం మొత్తం కూడా నిండి నిబిడీకృతమై ఉన్న యొక్క స్వరూపాన్ని ఏ విధంగా ఇక్కడ తెలుసుకోవాలి? నువ్వు ఎప్పుడైతే నువ్వనే ప్రత్యేకత ఏదైతే ఉన్నదో ఆ నువ్వనే ప్రత్యేకత ఎప్పుడైతే లేదు అని నువ్వు ఆ ప్రత్యేకతని కోల్పోతావో అప్పుడు సహజ సిద్ధంగా ఉన్న స్వరూపం అవుద్దన్నమాట. ఆ విధంగా ఎవరైతే ఆ నేను అనే యొక్క అహంకారాన్ని, ఆ నేను అనే యొక్క ఎరుకని, ఆ నేను అనే యొక్క జ్ఞానాన్ని, ఆ జ్ఞానంతో ఈ ప్రత్యేకత అనేది మనకు తయారవుతూ ఉన్నది అని ముందు ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారా గుర్తిరిగే వస్తువులు మొత్తం అనేకత్వాన్ని చూపెడుతూ ఉన్నది ఈ జ్ఞానమేనని తెలుసుకొని ఈ జ్ఞానంతో సమస్త నామరూపక్రియలు మొత్తం జరుగుతూ ఉన్నాయి అని ముందుగా ఈ జ్ఞానంతో ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదని ఈ జ్ఞానం యొక్క స్వరూపాన్ని కానీ ఎవరమైతే తెలుసుకోగలుగుతామో అప్పుడు ఈ జ్ఞానం ఈ ఎరుక అనేది లేనే లేదు. ఎందుకు లేనే లేదు అంటే ఇది ఎప్పుడు కూడా ఎట్లా కనపడి ఎట్లా కనపడకుండా పోయి మార్పులు చెందేదన్నమాట. ఇది అక్కడికక్కడే తయారవుతుంది. స్వయంగా ఉంటాం దీన్ని. ఇది స్వయంగా తనకు తానుగానే తయారయ్యి లేకనే ఉండట్టుగా తనకు తానుగానే తయారయ్యి అనేక చిత్ర విచిత్రాలను సృష్టించడం అన్నీ జరిగి తర్వాత ఏమీ లేకుండా పోతుంది. అందుకు అసలు ఇది లేదు అంటుంది. ఇది లేదు అని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో లేనిది తెలుసుకోవడమే కాదు లేనిది లేనట్టుగా దృఢ నిశ్చయమై లేకుండా చేసుకోగలిగినాడే వాస్తవమైన శిష్యుడు. అటువంటి వారే ఈ వాస్తవమైన భగవంతుడి యొక్క తత్వాన్ని భగవత్తత్వాన్ని భగవంతుణ్ణి చేరుకోగలుగుతారు. ఈ భగవంతుణ్ణి దర్శించగలుగుతారు. అప్పుడే మనకి ఈ రాకడ పోకడ కలిగిన యొక్క లక్షణం
ఈ జనన మరణాలనే లక్షణం లేకుండా పోవటం అనేది జరుగుద్ది. లేదా ఈ ఎరుకతోటి కూడుకున్న మళ్ళీ ఈ పుట్టటం పెరగటం సావటం అనే ఈ జనన మరణాలనేది తప్పనిసరిగా ఎవరు కూడా తప్పించుకోలేరు. కాబట్టి ఈ భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేసే ఏ సాధకుడైనా సరే, ఏ మార్గములో ఉన్నవారైనా సరే తప్పనిసరిగా ముందు తనలో ఉండే ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానాన్ని సంపూర్తిగా తెలుసుకోవటం అవసరం. ఆ జ్ఞానంతో ఈ సృష్టి మొత్తం జరుగుతూ ఉన్నదన్న విషయాన్ని ముందుగా గ్రహించటం అవసరం. తర్వాత ఆ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి తయారవుతుంది, దాని మూలం ఏంటిదని ముందుగా తెలుసుకొని దాని స్వాభావికాన్ని పూర్వాపరాలు సంపూర్తిగా తెలుసుకున్న తర్వాత అది లేదు అనే దృఢనిశ్చయం ఎవరైతే చేసుకోగలుగుతారో, ఎవరైతే అది లేదు అని దాన్ని తీసివేసుకోగలుగుతారో తనకు తానుగానే అక్కడ ఉండే యొక్క స్వరూపాన్ని ఇది ఉందని కానీ, తెలుసుకోవటం కానీ, ఇది లేదు అని కానీ, అటువంటిదని కానీ, ఇటువంటిదనే కానీ అనేదానికి వర్ణించేదానికి ఆస్కారమే లేదు. ఆ ఉండే యొక్క సహజంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ అచల బ్రహ్మము. ఆ బ్రహ్మము యొక్క పేరే ఇక్కడ భగవంతుడు. ఎవరైతే అటువంటి భగవంతుని యొక్క స్థితికి చేరుకోగలిగిన వాడే ఇక్కడ ఈ రాకడ పోకడనే యొక్క జనన మరణాలనేది తప్పించుకోగలుగుతారు. కానీ అన్యదా ఇంకా ఏ విధంగా కూడా తప్పించుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ఎన్ని వేల లక్షల కోట్ల మంది ఈ దైవ మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా మతాలుగా ఉన్నాయి ఈ దైవ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు. ఎన్ని మతాలు ఉన్నప్పటికీ, ఎన్ని మార్గాలుగా ప్రయాణం చేసినప్పటికీ, ఎన్ని సాధనలు చేసినప్పటికీ వాస్తవకంగా తన దగ్గరకు వచ్చి ముందు తనను తాను తెలుసుకొని తనువంటే ఏంటిది, ఈ తనువులో ఉన్న జ్ఞానం అంటే ఏమిటి, ఈ జ్ఞానంతో గుర్తెరిగేది అనేది ఏమిటి, ఇది గుర్తెరిగి ఎక్కడి నుంచి ఇది గుర్తెరుగుతూ ఉన్నది, ఈ గుర్తెరిగేది అనేది గుర్తెరిగిన కాడే ఉంటూ ఉన్నదా, మళ్ళీ తర్వాత లేకుండా పోతుందా, ఈ విధంగా ఎవరైతే తన్ను తాను బాగుగా విచారణ చేసి తను అనేది కానీ, తనలో ఉండ యొక్క గుర్తెరిగే జ్ఞానం కానీ ఇవన్నీ కూడా ఒకరోజు లేని ఒక క్షణాన లేక మళ్ళీ అక్కడికక్కడే తయారయ్యి అక్కడికక్కడే వృద్ధి చెంది అక్కడికక్కడే లేకుండా పోతూ ఉన్నాయి అన్న విషయాన్ని సంపూర్తిగా తెలుసుకొని తెలుసుకున్న తర్వాత అది లేదని ఎవరైతే దాన్ని వదలగలుగుతారో ఉండే యొక్క స్వరూపమే అక్కడ భగవంతుడు, అక్కడ అచల పరిపూర్ణము యొక్క స్వరూపము. కాబట్టి ఇది గురుముఖత. ఇటువంటి సాధన గురుముఖత మొట్టమొదటి నుంచి ఎరుక యొక్క లక్షణాలని ఏ సాంఖ్య తారక అమనస్కాలని అచలతత్వంలో బోధ మార్గం అయితే ఉన్నదో దాన్ని క్రమంగా గురుముఖత తెలుసుకొని వాళ్ళు చెప్పిన సాధన ఏదైతే ఉందో ఆ మార్గాన్ని అవలంబించి నడిచి దాని ద్వారా వచ్చిన యొక్క ఏ తెలుసుకున్నదైతే ఉన్నదో ఇవన్నీ కూడా తెలుసుకున్న దాన్ని సంపూర్తిగా వదలగలిగిన వాడే వాస్తవమైన భగవంతుడి యొక్క స్థితిలో చేరుకోగలుగుతాడు. ఓం తత్సత్.